హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ స్టైల్ డైరీస్. ఈరోజు రెసిపీ గ్రీన్ మూంగ్ స్ప్రౌట్స్ ఆలూ పరాతా. ఫస్ట్ నేను దానికోసం ఇలా కొన్ని గ్రీన్ మూంగ్ స్ప్రౌట్స్ అనేవి తీసుకున్నానండి. ఇవి నేను బయట తీసుకోకుండా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. గ్రీన్ మూంగ్ స్ప్రౌట్స్ ఇంట్లో ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో పెట్టానండి. చూడని వాళ్ళు లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను, చూసేయండి. నెక్స్ట్ మనకు కావాల్సిన స్పైసెస్ కూడా రెడీ చేసుకున్నాను. ఉప్పు, కారం, కొంచెం వాము, జీలకర్ర అండ్ గరం మసాలా. నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ గ్రీన్ మూంగ్ స్ప్రౌట్స్ అనేవి తీసుకోవాలండి. ఇవి మనం మిక్సీ జార్లో వేసుకునే ముందు ఫ్రెష్ వాటర్తో బాగా వాష్ చేసుకొని వేసుకోవాలండి. అండ్ మనకు తగినంత గ్రీన్ మూంగ్ స్ప్రౌట్స్ వేసుకున్న తర్వాత ఈ మనం యాడ్ చేసుకోవాలనుకున్న స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ వీటితో పాటు కొంచెం కొత్తిమీర కూడా నేను యాడ్ చేసేసుకున్నానండి. వాటర్ అనేది ఏమి వేయకోకుండా మనం ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి, లేకపోతే కొంచెం థిక్ పేస్ట్గా వస్తే బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒక లార్జ్ సైజ్ పొటాటోని ఇలా బాయిల్ చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ బాయిల్ చేసిన పొటాటోని బాగా మ్యాష్ చేసుకోవాలి. అసలు పరాతాలో మనం పొటాటో అనేది యాడ్ చేయడం వల్ల మనకి పరాతా అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా తింటుంటే కూడా చాలా బాగుంటుందండి. నేను పరాతా చేసే ప్రతిసారి ఏంటంటే ఈదర్ స్వీట్ పొటాటో ఆర్ పొటాటో అనేది యూస్ చేస్తాను. బికాజ్ వాటి వల్ల ఏంటంటే చపాతీ కొంచెం గట్టిగా అవ్వకోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఈవెన్ హాట్గా ఉన్నా అది కొంచెం చల్లారినా కానీ మనకి పరాతా అనేది సాఫ్ట్గానే ఉంటుంది. అందుకే నేను అది యూస్ చేస్తాను. సో ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఆ గ్రీన్ మూంగ్ స్ప్రౌట్స్ది, అది కూడా ఇందులో వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్రెడీ మనం మిక్చర్లో స్పైసెస్ అని వేసేసాం కాబట్టి ఇంకా మనం ఏ స్పైసెస్ వేయకుండా ఉంటే సరిపోతుంది. గ్రీన్ మూంగ్ స్ప్రౌట్స్ లో మనకి చక్కగా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ అనేది ఉంటుందండి. అండ్ ఆల్సో మంచి ఫైబర్ ఉంటుంది. ఇందులోనే కాదు పొటాటోస్ లో కూడా మంచి ఫైబర్ ఉంటుంది. కాకపోతే పొటాటోస్ ఏంటంటే మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండి. ఇవి తినటం వల్ల మనకు మంచిగా ఎనర్జీ కూడా బాగా వస్తుంది. వెయిట్ మేనేజ్ చేసుకునే వాళ్ళు కూడా ఈ పరాతాన్ని చక్కగా తినొచ్చు. బట్ పొటాటో ఏంటంటే హై ఇన్ కార్బ్స్ కాబట్టి వాళ్ళు కొంచెం మినిమల్ క్వాంటిటీస్ లో తీసుకుంటే సరిపోతుంది. బట్ వాళ్ళకు కూడా ఇది మంచి ఆప్షనే బ్రేక్ఫాస్ట్ లో. ఇలా మొత్తం మనం వేసేసుకున్న తర్వాత ఈ పొటాటోని ఈ గ్రీన్ మూంగ్ స్ప్రౌట్స్ పేస్ట్ తో మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అండ్ కిడ్స్ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. అండ్ ఆల్సో కిడ్స్ ఏంటంటే మనం నార్మల్ చపాతీ చేసి కర్రీ చేస్తే వాళ్ళు కర్రీ అనేది ఎక్కువగా తినరు. సో మనం ఇలా డిఫరెంట్ టైప్స్గా వెజ్జీస్ ఆర్ ఇలా స్ప్రౌట్స్ని ఇలా మిక్స్ చేసుకొని చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా చక్కగా తింటారనమాట. అండ్ కిడ్స్కి అయినా వర్కింగ్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా ఇది ఇదర్ బ్రేక్ఫాస్టే కాదండి, లంచ్ బాక్స్లో కూడా మనం పెట్టుకొని వెళ్ళొచ్చు. సాఫ్ట్గానే ఉంటాయి, చాలా బాగుంటాయి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను ఇది స్టఫ్డ్గా ఎందుకు చేయకూడదు అని చెప్పి ఆలోచన రావచ్చు. కొంతమంది కిడ్స్ ఏంటంటే వెజ్జీస్ తినని వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే స్టఫ్డ్ చేసినా కానీ ఆ లోపల ఉన్న కర్రీ బయట పెట్టేసి ఓన్లీ పరాతా తింటారు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి పరాతాస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే ఈ పరాతా లోపలే ఉంటుంది కదా, తీయడానికి అనేది ఉండదు. సో నేను అందుకే అప్పుడప్పుడు స్టఫ్డ్ చేయకోకుండా ఇలా మిక్స్ చేసేసి పరాతా అనేది చేసేస్తాను. న్యూట్రిషియస్గాను ఉంటుంది అండ్ ఆల్సో చక్కగా హెల్దీగా టేస్టీగా ఉంటుంది, తినేయచ్చు. ఈ పరాతాలో మనకు మంచి న్యూట్రియంట్స్ వైటమిన్స్ అన్నీ ఉన్నాయి. బట్ యాడ్ ఆన్ ఇంకొంచెం ప్రోటీన్ యాడ్ చేయాలని చెప్పేసి నేను ఇలా చికెన్ కర్రీ అనేది చేసుకున్నానండి. పరాతాస్ లో చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇది ఇలా చికెన్ తోనే కాదు మనం కర్డ్ తో నంచుకొని తిన్నా కానీ బాగుంటుందండి. ఈదర్ కర్డ్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, లేదంటే చికెన్ అయినా ప్రిఫర్ చేయొచ్చు, ఏదైనా సరే బాగుంటుంది. సో ఇప్పుడైతే గ్రీన్ మూంగ్ స్ప్రౌట్స్ ఆలూ పరాతా అనేది రెడీ అయిపోయింది కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, చాలా టేస్టీగా ఉంది. చూడ్డానికి అంత అట్రాక్టివ్గా అనిపించకపోవచ్చు, బట్ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. మీరు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత బాగుంది. ఇలాంటి యూనిక్ ఇంకా హెల్తీ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.